శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 31 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉంది, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్రలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఈరోజు పని మీద బయటికి వెళ్ళినట్లయితే స్నేహితుల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలరు. కార్యసిద్ధి లభిస్తుంది. మంగళవారం అయినప్పటికీ మిత్రయోగం ఉంది కాబట్టి ప్రయాణాల్లో స్నేహితుల వల్ల ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వీటికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది. కానీ ప్రాపర్టీస్ కొనకూడదు, అమ్మకూడదు, వాటికి సంబంధించిన చర్చలు చేసుకోవచ్చు. మంగళవారం కొనటం, అమ్మటం చేయకూడదు. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయడానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి బాగుంది. అప్పులు తీర్చడానికి కూడా చాలా బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదర సోదరీమణులతో ఉన్న విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కుంభరాశిలో, శని ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే దాంతోపాటు భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. దాంతోపాటుగా టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల కనిపిస్తున్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి గణిత విద్యలు ప్రారంభించడానికి అనుకూలం. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు ప్రారంభించుకోవచ్చు. అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి కూడా పూర్వాషాఢ అనుకూలిస్తుంది. అయితే బోరింగ్ పనులు అత్యవసరమైతే చేసుకోవాలి. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి పూర్వాషాఢ చాలా మంచిది. అందులోనూ మంగళవారం పూర్వాషాఢ కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు అప్పులు తీరిస్తే దాదాపుగా మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు. కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ మంచిది. అంటే ఒక్కొక్కసారి మనం కపట ఉపాయాలు పన్నుతూ ఉంటాం, ఎవరికి తెలియకుండా కొన్ని ఉపాయాలు పన్నుతాం, స్కెచ్లు వేస్తాం. అలాంటి వాటికి పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అవి సక్సెస్ చేసుకోవడానికి కూడా పూర్వాషాఢ మంచిది. ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉన్నప్పుడు మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. మన వైపు న్యాయం ఉండి, మన వైపు నిజాయితీ ఉన్నప్పుడు మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభాశుభాలు సమానంగా కనిపిస్తున్నాయి. ఎంత శుభం ఉంటుందో అంత అశుభం కూడా ఉంటుంది. అయినప్పటికీ శుభంకి ఆనందపడండి, అశుభం ఎదురైన దిగులు పడకండి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని ముందడుగు వేస్తే అశుభాన్ని కూడా శుభంగా మార్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మనోచాంచల్యం ఉంటుంది, మనస్సు కొద్దిగా చంచలంగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు చంచలమైనటువంటి మనస్సును అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో, మిత్రులతో అకారణంగా శత్రుత్వములు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే మీకు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ధనలాభం కానీ, పదవీ లాభం కానీ వచ్చే విధంగా సూచనలు కనిపిస్తాయి. కాబట్టి వృత్తిపరంగా, అందులోనూ ఉద్యోగ వ్యాపారాల్లో సింహరాశి వాళ్ళకి ఉద్యోగ రంగంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణానికై చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి.
గృహ నిర్మాణ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంఘంలో మీ మాటకు విలువ, గౌరవము బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యవహారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో విజయం వరిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఆ సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది. ఇది శనైశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళినట్లయితే శనైశ్వరుడి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే 2024 సంవత్సరానికి ఆఖరి రోజు డిసెంబర్ 31. ఈ సందర్భంగా రాబోయే కొత్త సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావడానికి లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే విమల మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకొని వెళితే లక్ష్మీ కటాక్షం కూడా కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కాబట్టి ఓం శం శనైశ్వరాయ నమః, లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ ఈ 2 మంత్రాలు చదువుకున్నట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సాహస కార్యక్రమాలు, అడ్వెంచరస్ పనులకు కుజహోర మంచిది. ఫైర్ రిలేటెడ్ వర్క్స్కి కుజహోర మంచిది. అలాగే గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి కుజహోర మంచిది. ఎలక్ట్రికల్ పనులు చేసుకోవటానికి, కరెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి ఇలాంటి వాటికి కూడా కుజహోర విశేషంగా సహకరిస్తుంది. సోదరులతో ముఖ్యమైన చర్చలు చేసి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.